హల్లెలూయా. దయచేసి మనం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇంతవరకు చక్కగా పాటలు పాడి ప్రభుని ఆరాధన చేశాం. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లేవియాకాండము 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు జాగ్రత్తగా మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లేవియాకాండము 2వ అధ్యాయము 1వ వచనాన్ని, 2వ వచనాన్ని, 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండి అయి ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకుడగు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సంబరాన్ని అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనము ధ్యానం చేద్దాం. అందరూ కూడా ఇక్కడే మనసు పెట్టి దేవుని వాక్యం మనం విందాం. ఇక్కడ మేమున్నామండి, చాలా శ్రద్ధగా దేవుని వాక్యం వింటూ ఉన్నామండి అన్నవారు ఒక్కసారి 2 చేతులు పైకెత్తి హల్లు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా మేము ఇక్కడే ఉన్నామని ఎవరికి మాట ఇచ్చారు? దేవునికి మాట ఇచ్చారు. కాబట్టి దేవునికి మాట ఇచ్చిన మీరు మీ మనస్సు కూడా ఇక్కడే ఉండాలి. ఎందుకంటే మన మనస్సు మంచిది కాదు. మన మనసు ఏం చేస్తుందంటే అలా ప్రయాణం చేస్తూ ఎక్కడెక్కడికో విహారయాత్రకు వెళ్ళిపోతుంటుంది. కాబట్టి అలా వెళ్ళకుండా మన మనస్సు మనలోనే పెట్టుకొని జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి మనకిచ్చిన వాక్య అంశం ఏమిటంటే, ఒక వ్యక్తి దేవుని చేత అంగీకరించబడుట. చెప్పండి. ఎస్, ఒక వ్యక్తి దేవుని చేత అంగీకరించబడుట. కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు అంగీకరించాలంటే పాత నిబంధన కాలంలో ఈ లేవియాకాండం ధర్మశాస్త్రం అంటే 5 పుస్తకాల యొక్క కలయిక. ఏమిటి అంటే, 1 నిర్గమకాండం, 2వది ఆదికాండం, 2వది నిర్గమకాండం, 3వది లేవియాకాండం, 4వది సంఖ్యాకాండం, 5వది ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాల యొక్క కలయిక ధర్మశాస్త్రము అంటారు. ఈ ధర్మశాస్త్రములో పిల్లరా ఎన్నో బలులు, ఎన్నో అర్పణలు, ఎన్నో దేవునికి చేసిన హోమాలు, నైవేద్యాలు, ఎన్నెన్నో వివరాలు ఈ ధర్మశాస్త్రములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎక్కువ శాతం లేవియాకాండములో దేవునికి అర్పించే బలులు కానీ, దేవునికి చేసే పండగలు కానీ, దేవునికి అర్పించే హోమములు కానీ, ఆ వివరాలు లేవియాకాండములో చాలా ఉన్నాయి. అయితే అవన్నీ ధ్యానం చేస్తే మనకు సమయం సరిపడదు. కానీ ఈ రాత్రి ఒక వ్యక్తి దేవునికి అంగీకారంగా ఉండాలంటే, ఒక వ్యక్తి దేవునికి యోగ్యకరంగా ఉండాలంటే, ఆ వ్యక్తి దేవుని సన్నిధికి
నైవేద్యముగా ఏం తీసుకొస్తాడో ఆ తీసుకొచ్చేట ద్వారా ఆ వ్యక్తి దేవునికి అంగీకరించబడతాడు. దయచేసి బాగా గమనించండి. అదే రీతిగా ఈ రాత్రి మనము కూడా దేవునికి అంగీకారంగా ఉండాలంటే అక్షరార్థంగా ఉండే ఈ బోధలో ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకొని అలాగూ మనం జీవించగలిగితే ఈ రాత్రి మనము కూడా దేవునికి అంగీకరించబడతాం. అది హల్లెలూయా. అక్షరార్థంగా ఉండే బోధలో ఆత్మీయతను మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనము కూడా దేవునికి ఏమవుతాం? అంగీకరించబడతాం. దేవునికి అంగీకరించబడినప్పుడు, దేవునికి ఇష్టపడినప్పుడు మనకి ఏమి కావాలో దేవుని అడిగితే దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రభు చెప్తాడు చూడండి, మీ కన్న తండ్రి మీరు రొట్టెనడితే రాయినిస్తాడా? మీరు చేపనడితే పామునిస్తాడా? మీ కన్న తండ్రి ఇటువంటి శ్రేష్టమైన ఈవులు మీకు ఇస్తే మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైన ఈవులను మీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన పరలోకపు తండ్రి మనకేమి కావాలో అది అనుగ్రహించాలంటే ముందు నేనైనా లేక మీరైనా లేక మనమైనా దేవునికి ఎలా ఉండాలంటే అంగీకారంగా ఉండాలి, దేవునికి ఇష్టకరంగా ఉండాలి, దేవునికి యోగ్యకరంగా ఉండాలి. అయితే ఒక వ్యక్తి దేవునికి అంగీకారంగా ఉండాలంటే ఏం చేయాలి అనే ఆలోచన వస్తే ఆ రోజుల్లో ఒక వ్యక్తి దేవుణ్ణి కలుసుకోవడానికి, ఒక వ్యక్తి దేవుణ్ణి చేరుకోవడానికి, ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేయడానికి మొట్టమొదటిగా ఏం చేసేవాడంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నైవేద్యాన్ని దేవునికి అర్పించడానికి మొట్టమొదటిగా ఏం తీసుకొచ్చేవాడంటే గోధుమ పిండి. చెప్పండి, అందరూ చెప్పాలి. ఏంటది? గోధుమ పిండి అనే దాన్ని తీసుకొని వచ్చేవాడు. నైవేద్యంగా తయారు చేయడానికి మొట్టమొదటిగా వాడబడిన పదార్థం ఏమిటంటే గోధుమ పిండి. ఈ గోధుమ పిండి అక్షరార్థంగా కనబడుతున్న ఈ అర్థములో ఇందులో ఉండే పరమార్థాన్ని మనం తెలుసుకుందాం. ఈ గోధుమ పిండి అనేది ఇంకా మనం వివరంగా వాక్యంలో చూస్తే ఒకసారి నిర్గమకాండం 29వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ 2 పొట్టేళ్లను తీసుకొని రావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసివేసి చొక్కాయని ఎపోదు నిలువటంగిని అహరోనుకు ధరింపచేసి ఎపోదు విచిత్రమైన అంగీని నడికట్టును అతనికి కట్టి అతని తల మీద ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటమును ఉంచి అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలెను. ప్రియులరా, అయితే ఈ విషయాలన్నీ మనకు అంత అవసరం లేదు, కానీ ఇందులో మనకు కావలసిన విషయం ఏమిటంటే ఈ నిర్గమకాండం 29వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే గోధుమ పిండితో అక్కడ ఏం చేయాలంటే అప్పమ్మలను తయారు చేయాలి, లేక రొట్టెలను తయారు చేయాలి. కాబట్టి రొట్టెలు తయారు చేయబడాలన్నా, లేక అప్పమ్మలు తయారు చేయబడాలన్నా, లేక నైవేద్యంగా తయారు చేయబడాలన్నా మొట్టమొదటిగా కావలసిన పదార్థం ఏమిటంటే గోధుమ పిండి. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏంటది? గోధుమ పిండి. కాబట్టి గోధుమ పిండి చూడండి, ఒక వ్యక్తికి ఆహారానికి చాలా విలువగా మనం తీసుకుంటారు. దయచేసి బాగా గమనించండి.
ఒక మనిషి జీవించడానికి గోధుమ పిండి ఎంత అవసరమో, ఒక మనిషి జీవించడానికి, ఒక వ్యక్తి ఆకలి తీర్చడానికి, ఒక వ్యక్తి ఆరోగ్యకరంగా జీవించడానికి గోధుమ పిండి ఎంత అవసరమో, అదే రీతిగా ఈ గోధుమ పిండి దేవుని వాక్యానికి సూచనగా ఉంది. హల్లెలూయా. కాబట్టి గోధుమ పిండి అంటే అర్థం ఏమిటి? వాక్యము. చెప్పండి, వాక్యము. అందుకే నిర్గమకాండం 25వ అధ్యాయము 30వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట చెప్తున్నాడు. త్వరగా చదువు. నిత్యము చదవాలి. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. చూడండి ప్రియులరా, బాగా గమనించండి. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, చూడండి, ప్రత్యక్షపు గుడారం ఉంది. ఆ ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ప్రియులరా ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అయితే పరిశుద్ధ స్థలములో ఏముంటుందంటే సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. ఈ సముఖపు రొట్టెల బల్ల మీద పిల్లల బాగా గమనించండి, 12 రొట్టెలు ఉంటాయి. ఈ 12 రొట్టెలు కూడా 12 గోత్రాలకి సూచనగా ఉంది. ఈ 12 రొట్టెలు కూడా ఇజ్రాయేలు గోత్రాలకి సూచనగా ఉంది. ఇది పరిశుద్ధ స్థలములో సముఖపు రొట్టెల బల్ల మీద ఈ 12 రొట్టెలు కూడా ఉండాలి. 6 రొట్టెలు ఒక దొంతుగాను, 6 రొట్టెలు ఒక దొంతుగాను, 6 + 6 = 12 రొట్టెలు ఈ యొక్క బల్ల మీద నిత్యము ఉండాలని దేవుడు మోషేతో చెప్పినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రొట్టెలు తయారు చేయడానికి, నైవేద్యం తయారు చేయడానికి ఆ రోజుల్లో వాడుతున్న పదార్థం ఏమిటంటే గోధుమ పిండి. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి అంగీకరించబడ్డానికి మొట్టమొదటిగా ఏం తీసుకురావాలి? గోధుమ పిండి తీసుకురావాలి. ఆ గోధుమ పిండి దేనికి సాదృశ్యము? దేవుని వాక్యానికి సూచనగా ఉంది. ఈ రాత్రి నీవు అంగీకరించబడాలన్నా, నేను అంగీకరించబడాలన్నా, మనము అంగీకరించబడాలన్నా గోధుమ పిండికి సాదృశ్యంగా ఉన్న దేవుని వాక్యము మనము కలిగి ఉండాలి. చెప్పండి, దేవుని వాక్యము మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యం మనము కలిగి ఉంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. చూడండి, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనాన్ని 38వ వచనాన్ని మనం త్వరగా చదువుకుందామా? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందెదరు. పిల్లరా, ఈ అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37, 38 ఈ 2 వచనాలు చదివితే అక్కడ పేతురు వాక్యాన్ని బోధిస్తుండగా అనేక మంది హృదయములో గ్రొచ్చబడ్డారు, అనేక మంది హృదయములో తాకబడ్డారు. ఆ వాక్యాన్ని అనేక మంది హృదయాన్ని తాకింది. ఆ వాక్యము అనేక మంది జీవితంలో పనిచేసింది. ఎప్పుడైతే వాక్యం పనిచేసిందో, ఎప్పుడైతే వాక్యము గుచ్చిందో, ఎప్పుడైతే వాక్యము వారిని దర్శించిందో, అప్పుడు వారిలో చాలా మందికి మారు మనస్సు కలిగింది. హల్లెలూయా. ఒకటి మారు మనస్సు కలిగింది, రెండవది పశ్చాత్తాపం కలిగింది, మూడవది చాలామంది బాప్తీసం కూడా తీసుకున్నారు. కాబట్టి ఈ కార్యాలన్నీ జరగడానికి కారణం ఏమిటంటే
అక్కడ దేవుని వాక్యము. అంటే దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే నీకు మారు మనసు కలిగిస్తుంది. దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే నీకు పశ్చాత్తాపం కలిగిస్తుంది. దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే ఒక్కసారి దేవుని వైపు నీ మనసును త్రిప్పిస్తుంది. ఈ కార్యాలన్నీ జరగాలంటే దేవుని వాక్యము నీ హృదయములో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం లేకపోతే పడిపోయే అవకాశం ఉంటుంది. వాక్యం లేకపోతే చెడిపోయే అవకాశం ఉంటుంది. వాక్యం లేకపోతే జారిపోయే అవకాశం ఉంటుంది. దయచేసి బాగా గమనించండి. చూడండి, ఉప్పు అనేది మనందరికీ బాగా తెలుసు. ఉప్పు ఏం చేస్తారో తెలుసా? చూడండి, మనం చూస్తే ఆవకాయ అంటాం, పచ్చళ్ళు మనం అంటాం. ఆ పచ్చళ్ళు నిలువ ఉండడానికి అందులో ఉప్పు ఎక్కువ వేస్తారు. ఎందుకు ఉప్పు వేస్తారో తెలుసా? ఉప్పు లేకపోతే పచ్చళ్ళు చెడిపోతాయి, పచ్చళ్ళు బూజు పెట్టేస్తాయి, పచ్చళ్ళు త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఆ పచ్చళ్ళు అనేక దినాలు నిల్వ ఉండాలంటే అందులో ఉప్పు చేర్చాలి. హల్లెలూయా. దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అదే రీతిగా ఈరోజు ఈ రాత్రికాల సమయమందు దేవునికి అంగీకరించబడాలంటే, దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే ఈ రాత్రి గోధుమ పిండికి సాదృశ్యంగా ఉన్న దేవుని వాక్యము మనందరి హృదయములో కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం ఉంటే మనకి జరిగిన మేలేమిటంటే, ఒకటి మనలో మారు మనస్సు కలుగుతుంది. ఏం కలుగుతుంది? రెండవది పశ్చాత్తాపం కలుగుతుంది. ఏమండి, మూడవది మనం ఏం చేస్తామంటే, మనము బాప్తిస్మం అంటే చూడండి, చెప్పాలంటే నీటి ద్వారా బాప్తిస్మము, రెండవది ఆత్మ ద్వారా బాప్తిస్మము, తర్వాత శ్రమల ద్వారా శ్రమల బాప్తిస్మం కూడా ఉంది. శ్రమల బాప్తిస్మం అంటే శ్రమలు మనం అనుమతించినప్పుడు ఆ శ్రమల్లో దేవుని కొరకు మనము నిలబడతాము. ఒకవేళ ఆ బాప్తిస్మం లేకపోతే, శ్రమలు బాప్తిస్మం లేకపోతే మనము వచ్చిన శ్రమలకు నిలబడలేక తొలగిపోయే అవకాశం మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గోధుమ పిండి ఒక వ్యక్తి ఆ నైవేద్యానికి తీసుకొచ్చినట్లుగా ఈ రాత్రి మనమందరము కూడా దేవుని వాక్యాన్ని కలిగి మనము ఉండాలి. ఒకటి అర్థమైంది, చెప్పాలి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. త్వరగా మనం ముందుకు వెళ్దాం. రెండవది, అతడు నైవేద్యంగా ఏం తీసుకురావాలంటే నూనె తీసుకొని రావాలి. చెప్పండి, నూనె తీసుకొని రావాలి. నూనె కోసం మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. పిల్లరా, బాగా గమనించండి. ఇక్కడ సమూయేలు ఆ నూనెను తైలపు కొమ్ముతో తీసుకొని ఏమండి దావీదు ఇంటికి వెళ్ళాడు, యెష్షయి ఇంటికి వెళ్ళాడు, బెత్లెహేములో ఉండే యెష్షయి ఇంటికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత 7 మంది కుమారులు, యెష్షయి కుమారులు వచ్చారు. ఆ 7 మందిని కూడా దేవుడు ఎన్నిక చేసుకోలేదు, దేవుడు వారిని కోరుకోలేదు. అయితే చివరికి సమూయేలు అంటున్నాడు, ఇంకెవరైనా ఉన్నారంటే కడసారి వాడు, ఆఖరి వాడు ఉన్నాడు అని చెప్పినప్పుడు, అప్పుడు గొర్రెల మందలో నుండి దావీదు వస్తూ ఉంటే దేవుడు సమూయేలుతో అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు ఎప్పుడైతే సమూయేలుకు చెప్పాడో, వెంటనే సమూయేలు ఏం చేశాడో తెలుసా? దావీదు ఇంటిలోనికి రాగానే ఆ కొమ్ములో ఉన్న ఒలివ నూనెను దావీదు తల మీద పోసి అభిషేకము చేశాడు. ఎప్పుడైతే నూనె పోసి అభిషేకం చేశాడో ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ ఏమంటే దావీదు మీదకి వచ్చి దావీదును బలంగా అభిషేకించినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అంటే రాజుగా ఏమండి అంగీకరించబడ్డానికి, దేవునికి ఇష్టముగా ఉండడానికి ఇక్కడ దావీదు ఏమి కావాడంటే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది.
అదే రీతిగా ఈ రాత్రి నీవు కూడా దేవునికి అంగీకారంగా ఉండాలంటే రెండవది నీలో ఏముండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం త్వరగా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 చదువుకుందామా. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూసెను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రియులారా, ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం మనం చదివితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే యోర్దాను నదిలోనికి వచ్చి బాప్తిసము యోహాను చేత బాప్తిసమిచ్చే యోహాను ద్వారా యేసు ప్రభుల వారు ఆయన బాప్తిసం తీసుకొని ఇలా ఒడ్డుకు వచ్చాడో, ఒడ్డుకి వచ్చిన వెంటనే ఆకాశము నుండి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారో, తండ్రి అయిన దేవుడు ఆకాశం నుండి ఏమంటున్నాడంటే, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఎప్పుడన్నాడు ఆ మాట? పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఈయన నా ప్రియకుమారుడు అని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. అదే రీతిగా దేవుని దృష్టిలో నీవు ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే, నేను ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కడవరి దినాల్లో మనము దేవుని కొరకు నిలబడాలంటే, మనము దేవునికి ఇష్టకరంగా ఉండాలంటే, మనము దేవునికి యోగ్యమైన వారిగా ఉండాలంటే, రెండవది ప్రతి వారిలో కూడా ఏముండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా ఉపయోగం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా అవసరం. ఇంకో మాట మనం చూస్తే లూకాసు సువార్త 2వ అధ్యాయము 25వ వచనం మనం చదివితే చూడండి, అక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్న ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. చదువుదాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందామా. యెరూషలేమునందు సిమియోను అనే వ్యక్తి ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రియులారా, బాగా గమనించండి. ఈ లూకాసు సువార్త 2వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆయన పేరు ఏమిటంటే సిమియోను. చెప్పండి, సిమియోను. ఈ సిమియోను ఎలాంటి వాడంటే అక్కడ వాక్యం అంటుంది పరిశుద్ధాత్మ కలిగిన వాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు, ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు ఆయన కనిపెట్టేవాడని, ఆయన ఎలాంటి వాడంటే పరిశుద్ధాత్మ కలిగిన వాడు అని మనం దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ కలిగినాడు కాబట్టి, పరిశుద్ధాత్మ కలిగి జీవించాడు కాబట్టి చెప్పాలంటే అతనికి యూదుల్లో నుండి చాలా శ్రమలు వచ్చాయి, యూదుల్లో నుండి చాలా వ్యతిరేకతలు వచ్చాయి. ఎన్ని వచ్చినా సరే నేను ఆ రక్షకుడైన మెస్సయ్యను చూస్తాను, ఆ యేసుని నేను చూస్తాను, ఆయన వచ్చినంత వరకు నేను దేవాలయంలో కనిపెట్టి ఉంటానని చెప్పి ఆ బాలుడైన యేసు దేవాలయంలోనికి వచ్చినంత వరకు కూడా ఆ విమోచకుడు కొరకు, ఆ రక్షకుడు కొరకు, ఆ యేసయ్య కొరకు, ఆయనలో ఉన్న వెలుగు కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనము దేవుని వాక్యములో చూడగలుగుతున్నాం. ఇంత గొప్ప నిరీక్షణ, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప మహిమ, ఇంత గొప్ప వెలుగు పొందుకోవడానికి కారణం ఏమిటంటే ఆయన కూడా పరిశుద్ధాత్మ కలిగిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకటి, దేవుని వాక్యం మనలో ఉండాలి. 2, పరిశుద్ధాత్మ మనలో ఉండాలి.
మనము దేవునికి అంగీకరించబడాలంటే, మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే, ఎందుకంటే ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం, మన మాటల్లో తప్పిపోతూ ఉంటాం, మన క్రియల్లో తప్పిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు మన దేవునికి ఇష్టంగా ఉండవు, మనం చేసే క్రియలు కొన్ని దేవునికి ఇష్టంగా ఉండవు, మనం చేసే పనులు దేవునికి ఇష్టంగా ఉండవు, మన నడత దేవునికి ఇష్టంగా ఉండదు, మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండదు. ఇలా చేసిన కారణం బట్టి మనము దేవునికి దూరం అయిపోతాం, దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. అలాంటి మనము దూరం అయిపోతే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం, నెమ్మది పోగొట్టుకుంటాం, దేవుడిచ్చిన దీవెని పోగొట్టుకుంటాం. ఇవన్నీ పోగొట్టుకొని దేవునికి దూరం అయిపోతే ఏమాత్రము కూడా ప్రయోజనం లేనే లేదు. హల్లెలూయా. దూరం అయిపోయిన నీవు ఈ రాత్రికాల సమయమందు మరలా నేను దేవుని సమీపించాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలి, ఇష్టరాలుగా ఉండాలి, దేవుడు నన్ను మెచ్చుకోవాలి, దేవుడు నన్ను కోరుకోవాలి అనుకుంటే ఈ రాత్రి కార్యాలు చేసే వ్యక్తిగా నీ ఉండాలి. ఒకటి, నీ వాక్యం కలిగిన వ్యక్తిగా ఉండాలి. రెండవది, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా ఉండాలి. మూడవ మాట చెప్పి మనం ముగించుకుందాం. మూడవది, ఆ వ్యక్తి దేవుని సన్నిధికి ఏం తీసుకురావాలంటే సాంబ్రాణి తీసుకొని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ బాగా తెలుసు, సాంబ్రాణి అనేది మనం చూస్తే ఏమండి, అది అగ్ని మీద వేస్తే, నిప్పుల మీద వేస్తే ఆ పొగ వస్తుంది. ఆ పొగ వచ్చేటప్పుడు ఆ పొగలో నుండి ఒక సువాసన అనేది వస్తూ ఉంటుంది. ఆ సాంబ్రాణి వాసన అది అనేకులకు చాలా ఇంపుగా ఉంటుంది, అది చాలామందికి ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది నిప్పుల మీద వేసినప్పుడు అందులో నుండి ఏమంటే పొగ వస్తప్పుడు, అందులో నుండి ఆ ధూపం వచ్చినప్పుడు, అందులో నుండి ఒక సువాసన వచ్చినప్పుడు, ఆ సువాసన మనం పీల్చినప్పుడు మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే మూడవది, ఆ వ్యక్తి ఏమంటే దేవుని సన్నిధికి ఏం తీసుకురావాలి? సాంబ్రాణి తీసుకొని రావాలి. హల్లెలూయా. కాబట్టి సాంబ్రాణి ఆ నిప్పుల మీద వేసేటప్పుడు, సాంబ్రాణి అగ్ని మీద వేసేటప్పుడు ఏమొస్తుంది? అందులో ఉండి పొగ వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? పొగ వస్తుంది, ధూపం వస్తుంది. ఈ ధూపాన్ని, ఈ పొగను దావీదు అంటున్నాడు 141 కీర్తన 2వ వచనం మనం చదువుకుందామా? నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారముండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదు 141 కీర్తన 2వ వచనం అంటున్నాడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారమగును గాక. అంటే నేను చేసే ఆ నైవేద్యం, నేను చేసే ఆ ప్రార్థన, నేను అర్పించే ఆ ధూపం నీకెలా ఉందంటే ఇష్టంగా ఉంది. అంటే ఒక వ్యక్తి దేవునికి ఇష్టంగా ఉండాలంటే మూడవది సాంబ్రాణి. సాంబ్రాణి అంటే ధూపము, ధూపం అంటే ప్రార్థన అనేది అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవది, మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే మూడవది మనలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. దయచేసి బాగా గమనించండి. ప్రార్థన అనేది అది చాలా గొప్పది ప్రియులారా. ప్రార్థన అనేది అది చాలా విలువైనది. మనం అనుకుంటాం ప్రార్థన అంటే చాలా తేలిగ్గా తీసుకుంటాం, ప్రార్థన అంటే చాలా సులభంగా తీసుకుంటాం, ప్రార్థన అంటే చాలా తక్కువగా భావిస్తాం, ప్రార్థన అంటే మనము కొన్నిసార్లు దాన్ని ఏమంటే ఎన్నికలైనట్టుగా తీసుకుంటాం. కానీ ప్రార్థన అనేది చాలా గొప్పది, ప్రార్థన అనేది చాలా విలువైనది, ప్రార్థన అనేది అది గొప్ప సంగతి అని పరిశుద్ధ గ్రంథములో ఎన్నో విషయాలు ప్రభువు ఏమండి మనకు బోధిస్తున్నట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. దేవుడు చాలాసార్లు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా మందిరము ప్రార్థనా మందిరము, అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు. హల్లెలూయా. ఏ మందిరము? మనం అనుకుంటాం ఈ 4 గోడలు కట్టబడిన మందిరం అనుకుంటాం. ఈ మందిరం కోసం దేవుడు చెప్పలేదు, ఈ మందిరం కోసం దేవుడు చెప్తున్నాడు. ఈ మందిరం ప్రార్థనా మందిరం అంటే నిజంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ దేహము అనే మందిరము ఇది ప్రార్థనా మందిరంగా అనబడును. కానీ ఈ దేహములో ప్రార్థన లేని కారణమున నువ్వేం చేసావంటే దొంగల గుహగా చేస్తావు. ఎవడా దొంగ?
వాక్యం అంటుంది ఏమండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూస్తే, దొంగ దోచుకోవడానికి, దొంగ హత్య చేయడానికి, దొంగ ఏం చేస్తాడో తెలుసా? ఏమండి, నాశనం చేయడానికి వస్తాడు. ఎవడా దొంగ? అపవాది. అంటే నీలో ప్రార్థన లేకపోతే నువ్వు దొంగల గుహగా చేస్తావు. అంటే నీ యొక్క దేహంలోనికి ఎవరు వస్తారంటే సాతాను వస్తాడు. ఎప్పుడైతే సాతాను వస్తాడో నీ దేహం ఎలా మారిపోతుందంటే దొంగల గుహగా మారిపోతుంది. నీ దేహం ఎలా ఉండాలి? ప్రార్థనా మందిరంగా ఉండాలి. కానీ నీలో ప్రార్థన లేని కారణం బట్టి నీవే చేతులారా నీ యొక్క దేహాన్ని ఏం చేస్తావంటే దొంగల గుహకి మార్చేస్తావు. ప్రియులరా, నీవే సాతానికి అవకాశం ఇచ్చావు. నీవే సాతానికి అవకాశం ఇచ్చిన కారణం బట్టి వాడు నీ దేహంలో ప్రవేశించి నిన్ను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దయచేసి బాగా గమనించండి. మన దేవుడు పరమ వైద్యుడు, మన దేవుడు గొప్పవాడు. మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మన దేవునికి సమస్తము సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం దైవ సేవకులే కాదు, దేవుని బిడ్డలు కూడా అటువంటి ప్రార్థన యోధులుగా తయారు చేయబడాలి, ప్రార్థన యోధులుగా మార్చబడాలి. కాబట్టి ప్రధాన యాజకుడైన యెహోషువ కోసం దూత చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఓ సాతానా, ఎందుకు ప్రధాన యాజకుడైన యెహోషువను మీరు తర్వాత చూడండి. యెహోషువ గ్రంథం ఏమంటే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం చదివితే ఈ మాట ఉంటుంది. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ దూత చెప్తున్నాడు, ఎందుకు ఇతన్ని ఆప్ చేస్తున్నావు, ఎందుకు ఇతన్ని అడ్డుపరుస్తున్నావు అంటే ఆ సాతాన్ అంటున్నాడు, ఇతడు మలిన వస్త్రాలు కలిగిన వాడు అని సాతాన్ అంటుంటే దూత ఏమంటుందో తెలుసా? ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరువిలాగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రధాన యాజకుడైన యెహోషువ ఎలా ఉన్నాడంటే అగ్నిలో నుండి తీయబడిన కొరువిలాగా ఉన్నాడు. అంటే ఆయనలో ప్రార్థన ఉంది. ప్రార్థన ఉన్న కారణం బట్టి ఎలా కనిపిస్తుందంటే ఒక అగ్ని కొరువులాగా కనిపిస్తున్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఈరోజు సంఘములో ఎలా ఉండాలంటే అగ్ని కొరువులాగా ఉండాలి, అగ్ని కణములాగా ఉండాలి. కాబట్టి ఈ రోజున అపవాది చాలా ఈజీగా మిమ్మల్ని పాడు చేస్తున్నాడంటే, మీలో ప్రవేశిస్తున్నాడంటే మీలో ఏం లేదంటే ప్రార్థన లేదు. ప్రార్థన కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉంటాడంటే అగ్ని కొరువులాగా ఉంటాడు, అగ్ని కణములాగా ఉంటాడు. అగ్ని కణములాగా, అగ్ని కొరువులాగా ఉంటే అలాంటి వాళ్ళ దగ్గరికి సాతాను వచ్చే అవకాశము లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక వ్యక్తి అంగీకరించబడాలంటే ఆ వ్యక్తి దేవుని సన్నిధికి నైవేద్యము తీసుకొని రావాలి. నైవేద్యములో 3 ప్రధానమైన పదార్థాలు. ఒకటి గోధుమ పిండి, అది వాక్యానికి సూచనగా ఉంది. రెండవది నూనె, అది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. మూడవది అది సాంబ్రాణి, అది ప్రార్థనకు సూచనగా ఉంది. ఈ 3 నీలో ఉన్నట్లయితే అప్పుడు దేవునికి నువ్వు ఎలా ఉంటావు? అంగీకారంగా ఉంటావు. నీలో బలహీనతలు ఉన్నా, నీలో తప్పిదాలు ఉన్నా, నీలో పాపాలు ఉన్నా, నీలో ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ క్షమించి నీవు దేవుని దృష్టికి నువ్వు యోగ్యుడిగా, యోగ్యురాలుగా మార్చబడాలంటే ఈ రాత్రికాల సమయమందు నీలో, నాలో, మనందరిలో కూడా ఈ 3 ప్రత్యేకమైనవి మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రార్థనలో కూడా గొప్ప శక్తి ఉంది. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. 1 రాజులు 18:38 మనం చదువుకుందాం. అతడు ఈలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గుని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. చూడండి, ఏలియా ఈ 1 రాజులు గ్రంథం 18వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తే ఏలియా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశము తెరవబడి ఆకాశం నుండి అగ్ని దిగి ఆ బలిపీఠం మీద ఉన్న మాంసాన్ని, ఆ బలిపీఠం మీద ఉన్న కట్టెలను, ఆ బలిపీఠం మీద ఉన్న నీళ్లను ఏం చేస్తుందంటే పూర్తిగా దహించి
ఏమంటే బూడిదగా చేసినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. అంటే ఏలియా చేసిన ప్రార్థనకు ఏముందంటే శక్తి ఉంది, బలము ఉంది, జవాబు వచ్చింది. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రి మనము కూడా ఏలియాలాగా ప్రార్థన చేయగలిగితే దేవుని ద్వారా ఎన్నో జవాబులు మనం పొందుకుంటాం, ఎన్నో కార్యాలు మనం కళ్ళతో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారి ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరొక మాట మనం చూస్తే మీకా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. త్వరగా మీకా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. వీరిని చూచి నేను కేకలు వేయచు ప్రలాపించుచున్నాను, ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచుచున్నాను, నిప్పుకోడి మూలుగుచున్నాను, నా గాయములు అవి ఓదార్పు తగిలి ఉన్నవి, నా జనులు గుమ్మములను యెరూషలేము వరకు వచ్చి ఉన్నవి. ప్రియులరా, ఈ మీకా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ మీకా అంటున్నాడు, నక్క అరుచున్నట్లు నేను అరుస్తూ ఉన్నాను, నిప్పుకోడి మూలుగునట్లు నేను మూలుగుచున్నాను. అంటే మీకా ఇక్కడ యూదా వారి కొరకు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ యూదా వారిని నువ్వెంతో ఆశీర్వదించావు, ఈ యూదా వారిని ఎంతో దీవించావు, పశువులతో, పంటలతో, రకరకాలైన ఆశీర్వాదాలతో వారిని ఎంతో చక్కగా వర్ధిలింప చేస్తావు. అయితే వాళ్ళు ఇప్పుడు నిన్ను మర్చిపోయారు, నీకు దూరం అయిపోయారు, వారు చెడిపోయారు, వారు జారిపోయారు, వారు తప్పిపోయారు. మరలా నీ ప్రజలను నీ వైపు త్రిప్పవా తండ్రి, నీ ప్రజలకు సమాధానం కలిగించవా ప్రభు అని ఇక్కడ మీకా నక్క అరిచినట్లు, నిప్పుకోడు మూలిగినట్లుగా ఇక్కడ మీకా వారి విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. నిజంగా చెప్పాలంటే మనము కూడా ఎన్నో సమస్యలతో ఉన్నాం. అయితే ఆ సమస్యలకు పరిష్కారం జరగాలంటే ముఖ్యంగా నువ్వేం చేయాలంటే ప్రార్థన మనం చేయాలి. చివరిగా మనం ఏం చేయాలి? ప్రార్థన మనం చేయాలి. నిజంగా మనం ప్రార్థన చేస్తే మన జీవితంలో వాటమి అనేది లేనే లేదు. ప్రార్థన చేయకపోతే మనము జవాబు చూడలేము, కానీ ప్రార్థన చేస్తే మాత్రం మన జీవితంలో వాటం అనేది లేనే లేదు. కాబట్టి మన దేవుడు ఏ కార్యమైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కార్యం చేయాలంటే నీకు నీవుగా, నాకు నేనుగా, మనకు మనముగా ఏం చేయాలి? చెప్పాలి ఏం చేయాలి? ప్రార్థన మనం చేయాలి. ప్రతి ప్రార్థనకు ఏమంటే సమస్యలు ఏమవుతాయి? సమస్యలకు పరిష్కారము జరుగుతుంది. సమస్యలు పరిష్కారం జరగాలంటే మనము ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ఏమంటే చదువుతో పని లేదు, ప్రార్థనకు జ్ఞానంతో పని లేదు, ప్రార్థనకు తెలివితేటలతో పని లేదు. ఏమంటే నీకు వచ్చి రాని భాషే, నీకు వచ్చి రాని మాటలతోనే నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అయిన దేవుడు ఏం చేస్తాడు? జవాబు ఇస్తాడు. హల్లెలూయా. మన ప్రార్థన ఆయన నిరాకరించువాడు కాదు, మన ప్రార్థన ఆయన త్రోసివేసినవాడు కాదు. మన ప్రార్థన ఆయన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రక్షింపబడ నేరకి ఉండునట్లు ఆయన చేతులు కురుచకాలేదు, వినబడ నేరకి ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంటే నీ ప్రార్థన వినడానికి ఆయన చెవులను వదిలి ఉన్నాడు. ఆయన వింటాడు నీ ప్రార్థన, ఆయన చేస్తాడు సహాయము చేయాలంటే ముందు నీవు ప్రార్థన చేయాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి ఆకలి కోసం ఏం చేస్తాం?
అంతే కదా. భర్తకు ఆకలి అయిందనుకో, భార్య ఏమండి మీకు ఆకలి అయింది కాబట్టి నేను తింటానండి, మీ ఆకలి తీరిపోద్దంటే తీరుతుందా? తీరదు. భర్త ఆకలి కోసం భర్తే తినాలి, భార్య ఆకలి కోసం భార్యే తినాలి. కాబట్టి ప్రతి వారు కూడా ఎవరి ఆకలి కోసం ఎవరైతే భోంచేస్తారో, ఎవరి ఆకలి కోసం వారు భోంచేసినప్పుడు ఆకలి తీరుతుందో, అదే రీతిగా ఎవరి అవసరతల కోసం వారే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చాలామంది దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే, పాస్టర్ గారండి మా కోసం గట్టి ప్రార్థన చేయండి అంటారు. ఏ ప్రార్థన? గట్టి ప్రార్థన చేయండి అంటారు. మరి మీరు అమ్మా మమ్మల్ని ఏమో మొరపెట్టమంటారు, మీరేమో గురి పెడతారు. అర్థమైంది? ఇది ఎక్కడ న్యాయంగా ఉందా? కాబట్టి మేము మొరపెట్టాలి, మీరు మొరపెట్టాలి. మీరు చేసే ప్రార్థన, మేము చేసే ప్రార్థన, ఈ రెండు ప్రార్థనలకు అప్పుడు ఏమొస్తుంది? శక్తి వచ్చి అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శబ్దం రావాలంటే రెండు చేతులు కలవాలి. ఒక చేతు ఊపితే ఎంత ఊపినా సరే చెప్పాలి, వస్తుందా? రాదు. రెండు చేతులు కలిస్తే, అలాగే మా ప్రార్థన మీ ప్రార్థన కలిస్తే అద్భుతమైన సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నిజంగా నువ్వు ప్రార్థన చేయాలి, కానీ మారని భర్త నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాడు, మారని నీ భార్య కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది, మారని అల్లుడు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాడు, మారని కోడలి కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు, మారని అత్త నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. కానీ మనం ప్రార్థన చేయము, ఆల్తూ వెళ్తూ చెప్తాం, ఆయన మారడండి, ఈమె మారదండి, ఈయన మారడండి, ఆవిడ రాదండి, ఈవిడ చేయదండి అని మాటలు చెప్తాం. మనం మాటలు చెప్తే మాటల వల్ల పనులు జరగవు. పని జరగాలంటే ఈ రాత్రి ఒక సేవకుడిగా మీకు ఆజ్ఞాపిస్తున్నాను, అది ఏ కార్యమైనా జరగాలంటే మీరు ప్రార్థన చేయండి. నా దేవుడు కార్యాలు చేసి తీరతాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి ఒక భార్య భర్తను విడిచి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే 25 సంవత్సరాలు దూరం అయిపోయాడు భార్య భర్తలు. ఎంత? ఒకసారి ఆయన ప్రార్థన చేసుకొని, భర్త ప్రార్థన చేసుకొని ఒక సభలోకి వెళ్ళాడట. అది ఎవరి మీటింగ్ అంటే DGS దినకరన్ గారి మీటింగ్. అది వెళ్ళి, ప్రభువా 25 సంవత్సరాల తర్వాత ఈ మీటింగ్కి వచ్చాను తండ్రి, మరి ఏ విధంగా సార్ నా భార్య ఈరోజు ఈ మీటింగ్ కూడా రావాలి, మరి ఆవిడ ఎక్కడుందో నాకు తెలీదు, కానీ నేను 25 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకి ఈరోజు సమాధానం కలగాలి, నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అని ఈయన ప్రార్థన చేస్తున్నాడు. సభలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దైవజనుడు స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తూ ఆయన అన్నాడు, దినకరన్ గారు, ఇదిగో ఇక్కడ ఒక భర్త ఉన్నాడు, అలాగే ఇదే మీటింగ్లో ఒక భార్య ఉన్నది, వాళ్ళిద్దరూ విడిపోయి 25 సంవత్సరాలు అయింది. అయితే భర్త అయితే ప్రార్థన చేస్తున్నాడు, విడిపోయిన తన భార్య కలవాలని. ఇదిగో దేవుడు తన భార్యను ఇక్కడికే తీసుకొచ్చాడు. పలానా రంగు కలిగిన చీర కలిగిన ఆమె, పలానా డ్రెస్ వేసుకున్న సహోదరుడు, ఇప్పుడే మీరు స్టేజ్ మీదకి వస్తే మరలా దేవుడు మిమ్మల్ని కలపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగ 25 సంవత్సరాలు విడిపోయిన భార్య భర్తలు ఆ మీటింగ్లో స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత పాల్ దినకరన్ గారు ప్రార్థన చేసి మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపితే జీవితాంతం కూడా కలిసి వారు జీవించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు విడిపోయారు? 25 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాలు విడిపోయిన భార్య భర్తల్ని ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఒకటి చేశాడు. కాబట్టి నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. వాళ్ళతో వీళ్ళతో చెప్పొద్దండి, నా కొడుకు మారలేదండి, నా కూతురు మారలేదండి, నా భర్త మారలేదండి, నా భార్య మారలేదండి, నా వాళ్ళెవరు మారలేదండి. మనుషులతో చెప్పొద్దండి. ఎవరితో చెప్పాలి? అది ఎవరు నమ్మదగిన వారు కాదు. అమ్మా నేను చెప్తున్నాను, ఈరోజు ఒక దైవ సేవకుడు పులిపేట మంది నిలబడి చెప్తున్నాను, ఎవ్వరు కూడా నమ్మదగిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయనకి నీ పరిస్థితి చెప్పు, అవసరమైతే ఏడువు,
ఎస్తేరు మీరు ఇంటికి వెళ్తే చూడండి, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి ఏడ్చిందట. ఏడిస్తే రాజు మనస్సు మారిపోయిందట. వెంటనే రాజు అన్నాడు, ఏం కావాలి నీకు? రాజ్యంలో సగభాగం కావాలా, లేకపోతే వెండి కావాలా, బంగారం కావాలా, వస్త్రాలు కావాలా, కిరీటం కావాలా, సింహాసనం కావాలా, ఏం కావాలి అంటే, నాకేం వద్దండి, కానీ నా జాతి వారి యూదులండి, నా జాతి అనే యూదుల మీద ఒక మరణ శాసనం ఉందండి. ఆ మరణ శాసనం వల్ల మరొక వారం రోజుల్లో నా ప్రజలని యూదులందరూ కూడా సంహరించబోతున్నారు. అయితే నా ఆశ ఏమిటంటే వారి మీద ఉన్న మరణ శాస్త్రం మీరు రద్దు చేయాలని నా ఆశ అండి. అంటే ఆమె ఏడ్చిన కన్నీళ్ళకి రాజు మనసు మారిపోయి వెంటనే మరలా తాకీదులు రాయించి మరణ శాస్త్రాన్ని రద్దు చేశాడు. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యం చేయడు. ఎందుకంటే ఒక్కసారి రాజు శాసనాన్ని శాసించాడంటే ఏ మానవుడు దాన్ని మార్చలేడు. కానీ మార్చలేని శాసనాన్ని కూడా మార్చగల శక్తి ప్రార్థనకు ఉంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఎస్తేరు కన్నీటి ప్రార్థనకి మరణ శాసనమే మారిపోయింది. హల్లెలూయా. ఇటువంటి గడ్డు సమస్యలకైనా నీవు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. ఈరోజే నిర్ణయం తీసుకో. మా సంఘ కాపురి ఎంతో వేదనతో, ఇవి మామూలు మాటలు కాదు, హృదయంలో వచ్చిన మాటలు. ఎందుకంటే నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు ఈ రాత్రి మన మధ్యకు దిగి వచ్చాడు. నువ్వు నిజంగా ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏది జరగదని అనుకుంటున్నావో, నా దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో పని ప్రారంభిస్తున్నాడు. అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. మోడు బారిన నీ జీవితాన్ని చిగురింప చేయబోతున్నాడు. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆ గొప్ప దేవుని బట్టి బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహింపడదాం. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఉపవాస కూడికను మనం ముగించుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఒక్కసారి నీవు దయచేసి లేచి నిలబడితే చివరిగా 1-2 మాట చెప్పి ప్రార్థన చేస్తాను. లేదా ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడాడు. నిజంగా నీవు దేవునికి అంగీకరించబడాలంటే, దేవునికి అంగీకారంగా నువ్వు ఉండాలంటే, ఈ రాత్రి ఒక వ్యక్తి దేవునికి అంగీకరించబడాలంటే నైవేద్యం తీసుకొని రావాలి. ఆ నైవేద్యంలో మొట్టమొదటి పదార్థం గోధుమ పిండి. గోధుమ పిండి వాక్యానికి సూచనగా ఉంది. అంటే వాక్యం నీలో ఉండాలి. రెండవది నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. మూడవది సాంబ్రాణి. సాంబ్రాణి అంటే ప్రార్థన. ప్రార్థన నీలో ఉండాలి. ఈ 3 నీలో ఉన్నట్లయితే నువ్వు దేవునికి ఖచ్చితంగా అంగీకరించబడతావు, దేవునికి ఇష్టపడతావు. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. ఈ రాత్రి ప్రతి వారు కూడా ప్రభువా, ఇదిగో నీ దాసుని ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. నిజంగా మా వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళకి వీళ్ళకి ప్రార్థన చేయమని చెప్పాము తండ్రి. వారికి వీరికి చెప్పాము, కానీ ఏమాత్రము కూడా మా జీవితంలో కార్యాలు చూడలేదు ప్రభువా. ఈ రాత్రి మీ దాసుని ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. మా అవసరతల కొరకు మేము ప్రార్థన చేయగలిగితే అద్భుతమైన కార్యాలు చేస్తావని నీ దాసుని ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. ఈ రాత్రి ప్రార్థన ప్రారంభిస్తాం ప్రభువా. నీకు అసాధ్యమైనదేమీ లేదు ప్రభువా. ఎలాంటి వ్యక్తినైనా మార్చగల దేవుడవు, ఎలాంటి వ్యక్తినైనా మార్చగల దేవుడవు. ఈ రాత్రి మాకు అర్థమైంది ప్రభువా. గ్లోరీ గ్లోరీ అని తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఈ రోజు నుంచే నా జీవితంలో ప్రార్థన ప్రారంభిస్తాను తండ్రి, ప్రార్థన చేస్తాను ప్రభు అని ప్రభు దగ్గర తీర్మానం తీసుకుందాం. హల్లెలూయా
హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలామంది జీవితాలు మోడు బారిన జీవితాలుగా ఉండిపోయాయి తల్లి. చాలామంది జీవితాలు దుఃఖముతో ఉండిపోయాయి. చాలామంది కన్నీళ్లతో ఉండిపోయారు. చాలామంది వేదనతో ఉండిపోయారు. ఇదిగో దేవుడు దర్శించబోతున్నాడు. దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవుడు మీతో కార్యం చేయబోతున్నాడు. గ్లోరీ, గ్లోరీ. ఇప్పుడే నమ్మినట్లయితే దేవుని మహిమను నువ్వు పొందుకుంటావు. ఇప్పుడే దేవుని అభిషేకంతో తాకబడతావు. ఇప్పుడే దేవుని అభిషేకం నీ మీదకి వస్తూ ఉంది. బిగిరిగా 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 చప్పట్లు కొడదాం. దేవుని అభిషేకంతో తాకబోతూ ఉన్నావు. దేవుని ఆత్మతో నింపబోతూ ఉన్నాడు. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రభువా నీ పాదాల స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా నీ బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారు తండ్రి. వినిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున పేరు పేరున మీరు ఆశీర్వదించు ప్రభువా. నీ పరలోకపు దీవెనలు ప్రతి వారికి మీరు దయచే ప్రభువా. ఎంతమంది బిడ్డలు పశ్చాత్తాపడ్డారో, ఎంతమంది బిడ్డలు కన్నీరు కార్చారో, ఎంతమంది వేదనతో దుఃఖముతో ప్రలాపించారో వారందరినీ రాత్రి గుర్తించండి ప్రభువా. వారి పరిస్థితులు మీరు మార్చు ప్రభువా. వారి వేదన మీరు తొలగించు ప్రభువా. వారి దుఃఖాన్ని నాశనంగా చేయండి ప్రభువా. ప్రతి సమస్యకు పరిష్కారం చేయనాయన. అద్భుతమైన కార్యం చేయనాయన. గొప్ప దేవుడివయ్యా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. నీకు సమస్తము సాధ్యము తండ్రి. మీరొక్కరే మహిమ పొందమని ఈ రాత్రి నీ బిడ్డలందరినీ దర్శించి వారు తిరిగి వారి వారి గ్రామాలకు వారి వారి గృహాలకు వెళ్ళిచుండగా క్షేమకరమైన ప్రయాణం వారికి అనుగ్రహించి మీరొక్కరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే చేయండి, సిలువ రక్తమే చేయండి. యేసునామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సవాసము సన్నిధి ఈ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికలో చేరువచ్చిన ప్రతి బిడ్డకును, దేవుని సేవకులకును, మన గ్రామానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలకును, కంపెనీలకి కంపెనీ యాజమాన్యానికి, కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకును కార్మికులకును దేవుని సన్నిధి నిత్యము తోడయిండును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నదించము, నా అంతరంగ సమస్తమైన పరిస్థితులను సన్నదించము. నా ప్రాణమా యెహోవాను సన్నదించము అని చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఆమేన్. అందరికీ వందలండి. దేవుడు మనందరినీ దీవించునుగాక.